శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. చాలామంది మనకి వాట్సాప్ ద్వారా అదేవిధంగా ఫోన్ కాల్స్ ద్వారా గురువుగారు మీరు అన్ని విద్యల గురించి చెప్తున్నారు, దశమహా విద్యల గురించి కూడా ఏదైనా ఒక వీడియో చేయండి గురువుగారు అని చెప్పి అడుగుతున్నారు. కానీ మన దగ్గర విద్య నేర్చుకుంటున్నటువంటి వారికి మాత్రం దశమహా విద్య మంత్రాలు ఉపదేశాలు చేయడం అనేది జరిగింది. పురస్చరణ కూడా పూర్తి చేయించాం చాలా మందికి. కానీ చాలా మంది ఏమడుగుతున్నారంటే, గురువు గారు మీరు చెప్పిన విధానం భైరవులు చేయాలి ఇవన్నీ చెప్తారు కదా, బయట ఎవరు కూడా ఈ వీడియో చేయలేదు కనుక మీరు ఒక వీడియో చేయండి అంటే వారి కోరిక మేరకు ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ముందుగా దశమహా విద్యలు చెయ్యాలి అంటే ఒక అర్హత ఉండాలి. ఏంటి అర్హత అంటే, ప్రథమం గణపతిని తప్పకుండా మంత్రజపం జరిగి ఉండాలి, పురస్చరణ చేసి ఉండాలి. గణపతి ఎందుకంటే విఘ్నాలు రాకుండా చూస్తాడు, వినాయకుడు కనుక. అదేవిధంగా దత్తాత్రేయ స్వామి వారు కానీ లేదా దక్షిణామూర్తి కానీ మంత్రజపం చేసి ఉండాలి, పురస్చరణ కూడా చేయాలి. అదేవిధంగా ప్రతి దశమహా విద్యకి కూడా ఒక భైరవుడు ఉంటాడు. ఇప్పుడు కాల భైరవ, తారాకు ఒక భైరవుడు ఉంటాడు, చినమస్తాకి ఒక భైరవుడు ఉంటాడు. ఇట్లా ఒక్కొక్క దేవతకి అంటే ఈ 10 విద్యలకు కూడా ఒక అధిష్టాన భైరవుడు ఉంటారు. ఆ భైరవుని క్షేత్రపాలకుడు అని కూడా అంటాం మనం. ఆ యొక్క భైరవ మంత్రం జపం చేసి ఎంతో కొంత జపం చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు కాల భైరవ చేయాలి, చినమస్తా అనుకోండి, కబంధ భైరవ చేయాలి, సదాశివ భైరవ, ఇట్లా ఒక్కొక్క భైరవుడు ఉంటాడు. మనం ఏ యొక్క దేవతా మంత్రాన్ని చేయాలనుకుంటున్నామో అంటే కాళీ, తారా, చినమస్త, భువనేశ్వరి, కమలాత్మిక, ఇట్లా మన ఇష్టం. ఏ మంత్రాన్ని అయితే మనం జపం చేయాలనుకుంటున్నామో, ఏ విద్యను అయితే మనం ఉపాసించాలనుకుంటున్నామో ఆ యొక్క విద్యకు సంబంధించినటువంటి ఒక భైరవుడు ఉంటాడు. ముందుగా గణపతి, దత్తాత్రేయ లేదా దక్షిణామూర్తి జపాలు చేసి, దాని తర్వాత మేము ఏవైతే విద్య మన ఉపదేశం తీసుకోవాలనుకుంటున్నామో ఆ యొక్క దేవతకు సంబంధించినటువంటి భైరవుడి మంత్రం కూడా ఉపదేశం తీసుకుని మొదటగా జపం చేయాలి. అలా జపం చేసిన తర్వాత పురస్చరణ పూర్తి అయిన తర్వాత అప్పుడు మనం దశమహా విద్యకు సంబంధించినటువంటి మంత్రం సాధన చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు అనేటివి రావడం అనేది జరుగుతుంది. ఏ విద్యకి ఏ భైరవుడు చేయాలి అని త్వరలో ఒక వీడియో కూడా చేస్తాం మేము. అదేవిధంగా చాలామంది గురువుగారు మేము గణపతి, దత్తాత్రేయ, భైరవ ఇవన్నీ చేయమండి, డైరెక్ట్గా ఖాళీ చేసేస్తామని చెప్పి అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. డైరెక్ట్గా మేము తారా మంత్రం తీసుకుంటాం, చినమస్తా మంత్రం తీసుకుంటాం, భువనేశ్వరి మంత్రం తీసుకుంటాం, బగలామికి మంత్రం తీసుకుంటాం, కమలాత్మిక మంత్రం తీసుకుంటాం, ఇలా వివిధ రకాలుగా అడుగుతూ ఉంటారు. కానీ అలా కాదు. ఇప్పుడు మనం చిన్నపిల్లలు ఫస్ట్ మనం స్కూల్లో చదివించేటప్పుడు మొదటగా నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అంటే ఎట్లా అయితే చదువుతారో చివరికి 10th క్లాస్ వరకు వెళ్తారు అనుకున్నాం, లేదా పిహెచ్డీ చేయొచ్చు. అలా కాదు, ఇలా ఒక ఆర్డర్ వైజ్గా వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రథమం గణపతిని చేసిన తర్వాత ఏంటంటే మనకు విఘ్నాలు రాకుండా చూస్తాడు. అదే దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయ స్వామి వారి మంత్రం ఎందుకు చేయాలి అంటామంటే, వాళ్ళిద్దరూ కూడా గురుస్వరూపులు, వాళ్ళిద్దరూ కూడా గురువులు. మనకు తెలియనిటువంటి విషయాల్ని మనకు తెలియకుండానే మనకు తెలియజేస్తూ ఉంటారు, ఇతరుల వల్ల కానీ లేదా మన మనసు కనిపించడం కానీ ఇలా చేస్తారు. ఇంకా భైరవ సాధన తప్పకుండా ఉండి తీరాలి. ఆ యొక్క విద్య సిద్ధించాలి. దశమహా విద్యలో ఉన్నటువంటి విద్యలు ఏ విద్య అయినా సిద్ధించాలి అంటే ఖచ్చితంగా భైరవ మంత్రం చేసి ఉండాలి. ఇంకొక అంశం ఏంటంటే, దశమహా విద్యల్లో కూడా ఏ మంత్రం పడితే ఆ మంత్రం వేసుకోవడం, జపాలు చేసేయడం ఇవి కూడా అంత శ్రేష్టం కాదు. ముఖ్యంగా చెప్పాలంటే మొదటగా కాళీ మంత్రం జపం చేయాలి. కాళీ మంత్రంతో ఇక మిగిలిన 9 విద్యల్ని కూడా సంపుటీకరణ చేసుకుని జపాలు చేయడం ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే దశమహా విద్యల్లో కాళీకి చాలా ప్రధానమైనటువంటి పాత్ర, ఆమె నుంచే మొదలవుతుంది కనుక ఆ తల్లిని ఉపాసించిన తర్వాత మిగతా విద్యలన్నీ కూడా సిద్ధిస్తాయి. మీరు చెబితే వింటారు ఆ దేవతలు. ముందుగా మనకు కాళీ మంత్ర సిద్ధి జరగాలి. కాళీ మంత్ర సిద్ధి జరిగితేనే మిగతా అన్ని విద్యలు కూడా మనకు సిద్ధించడం అనేది జరుగుతుంది. అలా ఎందుకు అంటే, చాలా మంది నేను భువనేశ్వరి చేస్తున్నానండి గురువు గారు,
ఇంకొంతమంది కమలాత్మక చేస్తున్నాండి, కొంతమంది బగలాముఖి చేస్తుంటారు. కానీ కాళీ మంత్రం మాత్రం జపం చేసి ఉండరు. దక్షిణ కాళీ మంత్రం తప్పకుండా జపం చేస్తేనే ఆ యొక్క మంత్రంతో సంపుటీకరణ చేసుకోవాలి. ఏవి మిగిలిన 9 విద్యల్ని కూడా సంపుటీకరణ చేసుకోవాలి. మొదటిది మీరు ఒక పురచరణ చేయాలి. ఉదాహరణకు 1,25,000 జపం చేయాలి. కాళీ మంత్రం చేయండి. కాళీ మంత్రం చేసిన తర్వాత మీరేం చేస్తారు, మిగతా మంత్రాలన్నీ కూడా సంపుటీకరణ అతి తక్కువ సంఖ్యతో మన యొక్క కార్యసాధన చేసుకోవచ్చు మనం. కనుక ఎవరైనా దశమహావిద్యులు విద్య గురించి నేర్చుకోవాలనుకున్న వారు మంచి గురువును ఆశ్రయించి ఈ యొక్క పద్ధతి ప్రకారం ఉపాసన చేయండి. అదేవిధంగా మనం కూడా పూర్తి సంపూర్ణమైనటువంటి విద్య అని చెప్పి మనం నేర్పిస్తున్నాం. మన దాంట్లో కూడా ఒక ఆర్డర్ వైజ్ గా ఉంటుంది. గణపతి, దత్తాత్రేయ, దత్తాత్రేయ, భైరవ, జనాకర్షణ మంత్రం, లక్ష్మీ మంత్రం, అదేవిధంగా భైరవుకు సంబంధించినటువంటి మంత్రాలు దశమహావిద్యలు కూడా నేర్పించడం జరుగుతుంది. దశమహావిద్య కన్నా ముఖ్యంగా మనం చండీ విద్యని, చండీ మంత్రాన్ని ఎక్కువ మందికి ఉపదేశం చేయడం అనేది జరుగుతుంది నా దగ్గర. కానీ దశమహావిద్యలు నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వారు కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తే బాగుంటుంది. కనుక ఎవరైనా మా దగ్గర విద్య నేర్చుకోవాలనుకున్న వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించి మీరు ఉపదేశం తీసుకోవచ్చు. అది కూడా మేము ఫోన్లోనే మంత్రోపదేశం చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు అయితే హైదరాబాద్లో అవైలబుల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు కర్ణాటకలో మేము ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల అక్కడ రాలేకపోతున్నాం. కనుక అందరికీ కూడా ఫోన్లోనే మంత్రోపదేశం చేయడం జరుగుతుంది. గురుగారు ఫోన్లో మంత్రోపదేశం చేసి సిద్ధిస్తున్నా అండి, ఇలాంటి పిచ్చి పిచ్చి డౌట్లు చాలా మందికి వస్తూ ఉంటాయి. ఎందుకు జరగదు, ఎందుకు ఫోన్లో మంత్రం తీసుకోవచ్చు, దాని విధి విధానాలన్నీ కూడా నేను ఒక వీడియోలో దానికోసమనే ఒక వీడియో చేశాను, చూడండి. అదేవిధంగా దీనికి ఫీజు కూడా ఉంటుంది. 10,116 రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చు కోసం పెట్టాం. మళ్ళీ మీరు అమౌంట్ కట్టాల్సినటువంటి అవసరం లేదు. పూర్తి విద్యని ఆ గైడ్ లైన్స్ అంతా కూడా మేము ఇవ్వడం అనేది జరుగుతుంది. పూర్తి ఆ యొక్క విధి విధానాలన్నీ చెప్పి ఏ మంత్రాన్ని ఎంత జపం చేయాలి, అది తక్కువ సంఖ్యలో జపాలు పూర్తి చేయించి మిమ్మల్ని దశమహావిద్య వరకు కూడా తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. కొంతమంది నరసింహస్వామి విద్య కావాలంటారు, కొంతమంది చండీ కావాలంటారు, కొంతమంది దశమహావిద్యకి వెళ్ళిపోతామంటారు. అంటే మీ ఇష్టానుసారం మీ యొక్క ఒక ఆర్డర్ వైజ్గా మీ ఇష్ట ప్రకారమే ఇస్తాం. కాకపోతే ఒక ఆర్డర్ వైజ్గా ఇస్తాం. మేము ఇచ్చినటువంటి మంత్రాలు జపాలు చేయాలి మొదటగా అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఎవరైనా మంత్రోపదేశం చేయాలంటే 10,116 రూపాయలు ఫీజు ఉంటుంది. అదేవిధంగా ఉపదేశం సమయాలు అమావాస్య, అదేవిధంగా పౌర్ణమి, దశమి తిథుల్లో, ఈ యొక్క 3 తిథుల్లో కూడా ఉపదేశం అనేది